కొరత కానీ లేదా ఆ రకమైనటువంటి మనకి ఫెసిలిటీస్ అకామిడేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది పేషెంట్లు డాక్టర్స్ ఇబ్బంది పడే పరిస్థితి. మరి దాన్ని దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా నేను కూడా నా పార్లమెంట్ నిధి నుంచి దానికోసం అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయిస్తాను కూడా కోరడం జరిగింది. మరి ఈ రకంగా కార్యక్రమంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మరి సిస్టమ్స్ కూడా మార్చవలసిన అవసరం ఉంది. అలాగే మరి ముఖ్యంగా మరి ఈ సేవ మీ సేవ అని అన్నారు. ఇందాక మరి మన ఇంటి దగ్గర రామారావు మాట్లాడుతూ మన ఇంటి దగ్గరికి వచ్చే దాని దృష్టిలో పెట్టి ప్రభుత్వం కూడా కొద్దిగా సరళించి గతంలో ఒక ఎంఆర్ఓ సర్టిఫికేట్ మన ఏదైనా సర్టిఫికేట్ పట్ట సర్టిఫికేట్ డెలివరీ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్లో అడ్వాన్స్గా వెళ్ళాం. ఎంఆర్ఓ ఆఫీస్గా ప్రసాదం వెళ్ళినప్పుడు డిలే అవుతుంది. అక్కడ చాలా మంది వెయిటింగ్ ఉంటుందని ఈరోజు మీ సేవ ఈ సేవ కార్యక్రమం మన మీదలోనే కుర్రవాడికి ఇచ్చి పెట్టడం, అక్కడికి వెళ్ళి మన ఆలో 10 రూపాయలు ఎంత కడితే వెంటనే సర్టిఫికేట్ ఇస్తామని ఆదాయం. ఈ సిస్టమ్స్ అన్ని కూడా ఈరోజు పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఇన్ని రకాలైనటువంటి ఈ సేవ సిస్టమ్స్ ని పెంచుకుని వెళ్తా ఉంది. టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉంది ప్రభుత్వం కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ప్రజలు దానికి అలవాటు పడవలసిన అవసరం కూడా ఉంది. పాత పద్ధతి లేకుండా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగడిగేసి మొట్టమొదటిగానే భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా ఒక ఈ క్యాబినెట్ పెడతా ఉన్నారు. ప్రతి వారం కానీ నెలకు ఒకసారి కానీ నెలకు 2 సార్లు కానీ 3 సార్లు కానీ క్యాబినెట్ మీటింగ్ సహజంగా జరుగుతుంది. ఏ ప్రభుత్వం సరే ఆ క్యాబినెట్ మీటింగ్ ఈ క్యాబినెట్ గా అంటే వితౌట్ పేపర్, నో పేపర్, పేపర్ లేనటువంటి క్యాబినెట్ పెట్టడం అనేది నాకు తెలిసి ఈ దేశంలోనే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. మరి ఈ రకమైనటువంటి టెక్నాలజీని ఈరోజు ప్రభుత్వాలు ఉపయోగిస్తా ఉన్నాయి. తద్వారా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు చేసే విధానం ఆన్లైన్ సిస్టమ్ లో అయితే అనేక చోట్ల అనేక మంది నుంచి ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు ఎక్కడంటే కళలకి కూడా పేరు పెట్టేస్తారు. కళాత్మకమైనటువంటి నగరం ఇది. కళాత్మకంగా ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఉన్నారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అనేక మంది చేసేటువంటి పెద్దలు ఈ నగరంలో ఉన్నారు. వారి యొక్క తోడ్పాటు ఈరోజు ఒక కళాత్మకమైనటువంటి మనసు కానీ హృదయం కానీ ఆలోచనగా ఉన్న వారి యొక్క సలహాలు తీసుకుంటే మరి ఈ నగరంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటారు. అటువంటి మరి పెద్ద పెద్ద కళాకారులు కానీ కవులు కానీ పండితులు కానీ మరి ముఖ్యంగా ఎంతో పాండిత్యం ఉన్నటువంటి వారు కూడా మన కార్యక్రమం నగరంలో జన్మించారు ఉన్నారు. వారి యొక్క సలహాలు సూచనతో తప్పనిసరిగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకున్నాం కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఎంత సమయమైనా సరే సుమారు 4 గంటల పైగా ఇంతమంది పెద్దలు కూడా ఉండి మరి ఈ సమావేశాన్ని ఎంత అద్భుతంగా మన కాకినాడ ఈరోజు నేను చూస్తాను. మీ యొక్క ఈరోజు కమిట్మెంట్ చూస్తామంటే తప్పనిసరిగా మన కాకినాడ స్మార్ట్ సిటీగా నేను ఈ 100 నగరాల్లోని మొట్టమొదటి నగరంగా కాకినాడే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మన కాకినాడ తీసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మరి చివరిగా మీ అందరికీ సహాయపడుతుంది మరి కాకినాడ చేసుకున్నాం తెలియజేసుకుంటూ మరొకసారి మన కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా చేసినందుకు మరి ముఖ్యంగా ఈ స్మార్ట్ సిటీ రూపకర్త అయినటువంటి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అలాగే ఈ యొక్క ప్రకటన చేసినటువంటి మరి ముఖ్యంగా మన కాకినాడ పట్ల ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి మన తెలుగు వారు మన ప్రాంత వారైనటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వారికి మరి ముఖ్యంగా దీన్ని కాకినాడ ప్రపోజల్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదన పంపించి గౌరవ శాసనసభ్యులు కన్నబాబు గారు నా యొక్క విన్నపాన్ని అందించి పంపించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు స్వాగతిస్తున్నాం. జై హింద్. ఈరోజు మరి ఈ కార్యక్రమాలను చేసి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని సమావేశమైన గౌరవనీయులు పెద్దలు కాకినాడ సిటీ శాసనసభ్యులు కన్నబాబు గారికి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు మన కాకినాడ పార్లమెంట్ సభ్యులు కోట నరసింహ గారికి, అదే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి, పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇప్పుడు పెద్దలు మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చెప్పినట్టు మరి ఇది ఫస్ట్ మీట్. నెక్స్ట్ దాంట్లో ఇంకో మీటింగ్ రాకుండా 6 రోజుల్లో విత్ ఫ్లాగ్ దయచేసి ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి అలా చెప్పాను. మ్యాచింగ్ గ్రాంట్స్ గురించి చెప్తుంటే రంగరాయ మెడికల్ కాలేజ్ ది ఓల్డెస్ట్ కాలేజ్, ఆ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్గా మేమందరం మా ప్రెసిడెంట్ వారి సమక్షం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు
హెల్త్ మినిస్టర్ గారు మా సీనియర్ 3 years సీనియర్. ఇప్పుడు డాక్టర్ నారాయణ గారు మా ప్రెసిడెంట్గా ఉండగా మన ఆదివారం స్మార్ట్ సిటీ అయిన ఈ కాకినాడకి డాక్టర్లు ఏం చేయాలి, మనం ఏదో చేద్దాం అన్న దృష్టితోటి హాస్పిటల్ డెవలప్మెంట్ కాలేజ్ రిసెర్చ్ చాలా బాగుంది, హాస్పిటల్ డెవలప్మెంట్ చేయాలని ఇంపార్టెంట్ డాక్టర్ రాంబాబు విజయవాడ అండ్ అదర్ కంట్రీస్ నుంచి మా కంట్రిబ్యూషన్ తోటి 3 కోట్లు కంట్రిబ్యూట్ చేయాలని, దాన్ని హాస్పిటల్ డెవలప్మెంట్ మాత్రమే వాడాలని అది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు పార్ట్నర్స్ ఆయన ₹1 కోటి ఉన్నామంటే చాలా సంతోషించాల్సిన విషయం. మేము ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ విధంగా ప్రపోజల్ ముందుకు ఇస్తున్నాం మినిస్టర్ గారికి. అది ఆ విషయం చెప్పాలని అది అనౌన్స్ చేయడం అందరూ అనడం మేము చాలా సంతోషంగా జరిగింది. అది స్మార్ట్ సిటీకి మేము బహుకరించాలి. మాకెంతో ఈ కాకినాడ